వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమద్ బడబానల స్తోత్రం, అసలు ఈ హనుమద్ బడబానల స్తోత్రం అనేది ఎందుకు చదువుతారు? చదవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటారు? చదివాలా, విన్నా సరిపోతుందంటారా? దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి నార్మల్గా రోజు చదువుకోవడం, రెండు ఒక దీక్షలా తీసుకొని చేయడం. ఇప్పుడు హనుమత్ దీక్ష తీసుకుంటారు చూసారా, అదే రకంగా బడబానల స్తోత్రం చదివే దీక్షలా తీసుకోవచ్చు. ఈ దీక్షలా తీసుకొని చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో కూడా చెప్తాను నేను మీకు. అయితే ఫస్ట్ నేను మీకు ప్రాసెస్ చెప్పి లాస్ట్లో చెప్తాను ఫలితం ఏంటనేటువంటిది. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఉదయాన్నే ఖచ్చితంగా 4 నుంచి 5 మధ్యలో నిద్ర లేవాల్సిందే ఇది చేయాలంటే. మరి దీని ఫలితం కూడా అలా ఉంటుంది, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. కాకపోతే ఇది ఎవరైనా సరే ఈ 40 రోజులు దీక్ష తీసుకుందాము అని అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు చేయనీయకుండా చాలా మటుకు అడ్డం పడుతూ ఉంటాయి. అసలు చేయనివి అంత ఈజీ కాదు. మీరు 40 డేస్ దీక్ష ఆంజనేయ స్వామి ఏదైనా తీసుకోవాలి అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే అవ్వనివ్వదు. ఏదో ఒక కారణం చేత ఆగిపోతుంది. చాలామంది చెప్పాను, వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకుంటే కానీ వాళ్ళు బయటపడలేకపోయారు. మళ్ళీ సో దాన్ని బట్టి మనకి కష్టాలు ఎంత ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒకటి చేయాలనుకోండి, దానివల్ల మీరు బయటపడతారన్నప్పుడు అది అవ్వనివ్వదు. ఫస్ట్ మీ కర్మ వచ్చి అడ్డం పడుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా ఈ బడబానల స్తోత్రాన్ని ఎవరెవరు పఠిస్తే బాగుంటుందో కూడా చెప్తాను. ఇప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, ఏలినాటి శని జరుగుతుందండి. ఇప్పుడు మీనరాశి వారు, కుంభరాశి వారు, మకర రాశి వారు అంతా ఏలినాటి శని నడుస్తుందని భయపడుతూ ఉంటారు. అందులో మీనం వారికి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా 7 సంవత్సరాలు అంటూ ఉంటారు. వారొకరు అర్ధాష్టమ అష్టమ శని నడుస్తుంది, లేదా శని మహాదశ నడుస్తూ ఆ శని సరైన స్థితిలో ఉండడు, అంటే అతని అనుగ్రహం ఉండదు, సరిగ్గా ఉండనప్పుడు బడబాల స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే బాగుంటుంది. రెండవది గోచారంలో శని ప్లస్ ఇది, అలాగే బుధ దశ సరిగ్గా లేదనుకోండి, బుధుడు దశ కనుక సరిగ్గా లేకపోయినా ఇబ్బంది ఎక్కువ పడుతున్నామన్నా అప్పుడు ఈ బడబాల స్తోత్రం అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే దీన్ని నిత్యము పారాయణం చేసుకోవడం వేరు, ఉదయము సాయంత్రము పారాయణం చేసుకొని నిత్య జీవితాన్ని చేస్తూ ఉండడం వేరు, ఒక దీక్షలా చేయడం వేరు. దీక్షలా చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి, మీకు బుధ మహాదశ నడుస్తుంది, బుధుడు యోగించట్లేదు. ఎందుకంటే బుధుడు మోస్ట్ పవర్ఫుల్ అమ్మ. ఎందుకు చెప్తున్నానంటే బుధుడు సహజంగానే మనకి జ్యోతిష్శాస్త్రరీత్యా 3, 6 అధిపతి. 3 అంటే కమ్యూనికేషన్, 6 అంటే రుణము, రోగము, శత్రుత్వాలు. చూడండి, మన కమ్యూనికేషన్ బట్టి అవతల వాళ్ళతో మనం మిత్రమవుతామో శత్రుమవుతామో తెలిసిపోతుంది. రఫ్గా మాట్లాడారు శత్రువులు అయిపోతారు, ప్రేమగా మాట్లాడారు మిత్రులు అవుతారు, అంతే కదా. అలాగే బుధుడు తెలివితేటలకు కారకుడు. తెలివి ఉపయోగించకుండా కనుక మనం పనులు చేస్తున్నాం అప్పులు పాలవుతాం. 6 అంటే అప్పులు కదా, తెలివి ఉపయోగించాము అప్పులు పాలము. అందుకని బుధుడికి అంత పాత్ర ఉంది. బుధుడు పాడయ్యాడు జన్మజాతకంలో ఎవరు రక్షించగలడు అంటే ఆంజనేయ స్వామి ఒకటి రక్షించగలడు. విష్ణు సహస్రనామాలు చేసుకోవడం అండ్ ఆంజనేయ స్వామి స్తోత్రాల్లో బడబాల స్తోత్రం చేసుకోవడం. అప్పుడు బుధుడిచ్చే రిజల్ట్స్లో ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటే అంటే మన కర్మ బట్టి వస్తుంది, అది ఆ ఎనర్జీ లేనప్పుడు అప్పుడు దాని ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. శనికి సంబంధించింది కూడా కంట్రోల్ అవుతుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ విషయానికి వస్తే కనుక ఉదయాన్నే 4 నుంచి 5 గంటల మధ్యలో నిద్ర లేచి చక్కగా స్నానపానాలు ముగించుకొని ఫస్ట్ అసలు మీరు ఒక కనీసం అరగంట 5 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. ఎవరికైనా సాధ్యం అంటారా మెడిటేషన్? ఈ బడబాల స్తోత్రం చేసేటప్పుడు ముఖ్యంగా రామనామంతో మెడిటేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రామనామంతో మెడిటేషన్ చేయాలి. రాముడు నామంతో ప్రారంభం అవ్వాలి. ఆంజనేయ స్వామిది ఏం చేసినా కానీ ఒక కనీసం ½ అన్ అవర్, తక్కువలో తక్కువ. ఇంకా ఎక్కువసేపు చేస్తానంటే ఇంకా మంచిది. లేదంటే నేను పొద్దున్నే ఉదయం 4 గంటల 4 నుంచి 5 వరకు చేస్తానంటారా, మీ అంత అదృష్టవంతులు ఇంక ఈ భూమి మీద ఎవరూ లేరు. అంత బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది. మెడిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయవలసినటువంటిది ఏమిటి అది అంటే, మీరు ఆకులు ఉంటాయి, తమలపాకులు ఉంటాయి, తమలపాకుల మీద శ్రీరామ్ అని చెప్పి రాసి ఒక్కొక్క నామము స్తోత్రం అవుతున్నా కొద్దీ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టాలి. లేదా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదైనా ఉంది అక్కడ సమర్పించడం. ఓకే, తీపి పదార్థం ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించడం.
ఈ 40 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి, నేలను పడుకోవాలి, అసలు ఎక్కువ మాట్లాడకూడదు, అవసరం అయితేనే మాట్లాడాలి, అవసరం అయితేనే. అవసరం లేదు కామ్గా ఉండడం బెస్ట్. కామ్గా లోపల ఉంటే మన పనులు మనం చేసుకుంటాం. అప్పుడు పనులు అవుతాయంటారా? అయ్యో ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు అవసరమైన మాట ఒకటైనా ముఖ్యంగా మాట్లాడడం ముఖ్యంగా, అవసరం కానీ 100 మాట్లాడేం లాభం? మార్కెటింగ్లో ఉన్నారు వాళ్ళకి తప్పదు, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎలాగో తప్పదు, వివరించాలి, చెప్పాలి. కాబట్టి నేను మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, నార్మల్గా. అంటే ఏమిటి, ఇది ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. వీలైనంత మటుకు మౌనం వహిస్తూ లోపల రామనామాన్ని ఎక్కువగా చేస్తుండాలి ఖాళీగా ఉన్నప్పుడల్లా. ఒక పక్క రామనామం లోపల జరుగుతూ ఉండాలి. బడబాల స్తోత్రం చదివేటప్పుడు ఉదయం సాయంత్రం చేయాలి. ఉదయం చక్కగా మీరు నిద్రలేచారు, రాముడు యొక్క ఇది చేసుకున్నారు, పూజ చేసుకున్నారు, గణపతి పూజ అవన్నీ చేసుకుని బడబాల స్తోత్రం చదువుకున్నారు, దీపారాధన నైవేద్యం పెట్టుకొని మీ పనులు మీరు చేసుకున్నారు. మళ్ళీ ఈవినింగ్ సరిగ్గా, కొంతమందికి లేట్ అవుతుంది ఆఫీస్ నుంచి, నైట్ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. మళ్ళీ చేసుకొని ఈ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఫుడ్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే. ఫుడ్ విషయంలో కేవలం ఉదయం ఏదైనా సరే చిన్న కొంచెమే, మరీ మీకు తినకుండా ఉండలేనంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కొద్దిగా ఏదో అల్పాహారం తీసుకున్నామా, మధ్యాహ్నం భోజనం చేసామా, ఇంకా రాత్రి తినకూడదు. మీరు ఈవినింగ్ మరీ ఇంక నేను తినకుండా ఉండలేనండి, నాకు కడుపులో బాగా ఆకలేస్తుంది అన్నప్పుడు సాయంత్రం పూట కేవలం పండు తీసుకోవాలి. మీరు గనక వండిన అన్నాన్ని కూడా మళ్ళీ రాత్రి తీసుకున్నారా, మీ యొక్క దీక్ష భంగం అవుతుంది, ఖచ్చితంగా పనికిరాదు. ఎందుకంటే దీనికి 2 రీజన్స్. ఒకటి, మీరు ఫుల్గా తిన్నారనుకోండమ్మా, మీకు తెలివి రాదు పొద్దున్నే. ఎందుకంటే బాడీ ఏం చేస్తుందంటే, తిన్నదాన్ని అరిగించాలి. నువ్వు నిద్రలేచి ఈ పనులు చేస్తానంటే ఆ పనులు చేయడానికి మళ్ళీ ఆ సెక్షన్కి ఇవన్నీ పరిగెట్టాలి. అందుకనే వాటన్నిటిని షట్ డౌన్ చేసి ఈ పనులు ఉంటాయి అవి. ఓకే, అందుకే నిద్ర ఎక్కువ వస్తుంది ఎక్కువ తిన్నవాళ్ళు. చాలామంది అడుగుతుంటారు నన్ను, అవును నేను పొద్దున్నే లేవాలనుకుంటున్నాను, నేను లేచి 4 o'clockకి మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా గురువుగారు అంటే ఒకటే చెప్తాను నేను, బాబును 6 o'clock కల్లా కొంచెమే ఏదైనా తీసుకో, పల్లో ఏదైనా, అప్పుడు నువ్వు నిద్ర లేవడం జరుగుతుంది. అదర్వైజ్ నువ్వు ఎంత ప్రయత్నించినా అవ్వదు. నువ్వు రాత్రి ఎప్పుడో 9కో 10కో ఫుల్గా భోజనం చేసి పడుకుంటావా, 6 అయినా 7 అయినా 8 అయినా నిద్ర సరిపోదు. ఎందుకంటే అంత అరిగించేటువంటి పనిలో బాడీ ఉంటుంది, నిన్ను నిద్ర లేపేటువంటి పనిలో బాడీ ఉండదు. ఇది ఇట్స్ ట్రూ. ఈ సంకల్పాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు, రైట్. సో ఆ పని చేయాలి ఖచ్చితంగా. చేసి ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఘట్టాలను బాగా తలుచుకోవాలి. మీరు ఏ పని చేస్తున్నా సరే ఆంజనేయ స్వామికి సమర్పిస్తూ చేయాలి. మీరు మనసు లోపల నాకేంటి, నా లోపల ఆ రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, నాకేంటి అనేటువంటిది ఏం చేస్తున్నా కానీ నాకేంటి ఆ స్వామివారు ఉన్నారనే భావనతోనే వెళ్తూ ఉండాలి. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా గుర్తుపెట్టుకోండి, మీరు మొత్తం జీరో అయిపోయిన స్థితిలో ఉన్నా మరలా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది లైఫ్, కొత్త లైఫ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ దీక్ష అయిపోగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుని ఉంటారు కదా, అయిపోగానే వెంటనే మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చారు నెక్స్ట్ డే. అసలు దీక్షలో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సేమ్ లైఫ్ స్టైల్ మీరు పాటించాలని. అలానే ఈ దీక్ష అయిపోయిన తర్వాత భార్యను ముట్టుకోవద్దని కాదు నా ఉద్దేశం. ఇక్కడ బ్రహ్మచర్యం పాటించామని దాని తర్వాత నేను జీవిత సంసారం చేయొద్దని చెప్పట్లేదు. కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, సిగరెట్ తాగేది ఉంటుంది, లేకపోతే కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఇవన్నీ దీక్షలో అయిపోతాయి. సేమ్ అవి ఆపేయమని చెప్పు. అంటే ఇన్ని రోజులు నీ బాడీ అలవాటు పడింది ఒక విషయానికి, లేదా ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు అయింది, సేమ్ మళ్ళీ నిద్ర లేచి సేమ్ పూజ అది కార్యక్రమం, సేమ్ ప్రతిదీ కూడా ఆ స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా చేస్తే మీరు ఎన్ని కోల్పోయినా జీవితంలో మరలా 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 మీకు అవి వచ్చి తీరుతాయి. ఎందుకంటే కుజుడు ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది ఎవరైనా చేస్తే కుజుడు ఎనర్జీ పెరుగుతుంది. కుజుడు ఎనర్జీ పెరిగితే ఏమవుతుందంటే మంగళములు జరుగుతాయి. నేను ఒక్క మంచిది వినలేదండి అంటుంటారు చూసారా, మంగళాలు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే మంగళుడు అంటారు, అందుకే కుజుడిని. కుజ దోషం ఉందంటుంటారు చూసారు, ఆ కుజ దోషం ఉన్న వాళ్ళు ఇది చేస్తే మరింత ఈజీగా వాళ్ళకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి 100%. ఇది ఇంకొంతమంది ఇంకొక దాంతో చేస్తారు. ఎట్లా చేస్తారంటే వారాహి సంబంధించింది కూడా చదువుతారు, ఏదైనా భూ సంబంధించిన దోషాలు ఉంటాయి కూడా అలా కలిపి కూడా చేస్తారు. అలా కలిపి హనుమత్ బడబానన మంత్రం చేస్తారు.
చాలా చాలా పవర్ఫుల్ కదా. చాలా పవర్ఫుల్. అది వింటున్నప్పుడు కూడా వైబ్రేషన్స్ ఏమన్నా ఉంటాయా గురుగారు? చాలా పాజిటివ్ వైబ్స్. ఏం లేదమ్మా, జస్ట్ అది ఆ స్తోత్రం పెట్టుకుని ఇలా కూర్చొని మీరు కనుక అలా వింటుంటే తెలియని ఒక ఎనర్జీ వస్తుంది. అసలు అది విన్నా సరిపోతుందంటారా? అందరూ చదవలేరు కదా. 20 days చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలతో కూడా చదివించవచ్చు అంటారు. ఓకే. అంటే ఒక ఎనర్జీని మనం పొందుతున్నాం. దీక్ష అంటే ఏంటంటే మనకు కావాల్సిన ఒక ఎనర్జీని మనం పొందుతున్నాం. డైట్ అంటాం మనం. డైట్ అంటే ఏం చేస్తాము, ఒక రకమైన ఫుడ్ తీసుకుంటాం. తీసుకొని ఏం చేస్తాం, మన బాడీలో ఏదైతే ఫుడ్ అయితే తీసుకోవడం ద్వారా ఇబ్బంది అవుతుందో దాన్ని తీసేసి పనికొచ్చే ఫుడ్ని తీసుకుంటున్నాం. అలాగే మన లైఫ్లో ఏదైతే మనకి అవలంబింపబడితే అంటే మనం పాటిస్తే మనం బాగుపడతామో దాన్ని చేస్తున్నాం. ఇది ఒక రకమైన డైట్ అనుకోండి. ఇది కూడా ఒక రకమైన అది ఆరోగ్యము ఐశ్వర్య రహస్యం ఇది. ఎంతో చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, హనుమద్ బడబానల స్తోత్రం. ఇది విన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ప్రతి ఒక్కళ్ళు ఈ దీక్షని ప్రారంభించాలంటే ఏం చేయాలి? దీక్ష అనంతరం మనకు కలిగే ఫలితం ఏంటి? ఎంతో అద్భుతంగా గురువుగారు వివరించారు కదా. సో ఎవరైతే ఈ హనుమద్ బడబానల స్తోత్ర దీక్షని పఠించాలి, మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ గురువుగారు చెప్పిన విధి విధానాలు చాలా చక్కగా వివరించారు కాబట్టి అర్థమైంది కదా. సో చక్కగా మీరు ఈ దీక్షని ప్రారంభించి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.